అవును, వాళ్ళిద్దరూ ఒకే పార్టీ. ఒకరు పార్టీకి రథసారథి, ఇంకొకరు ప్రభుత్వ సలహాదారు. ఆ జిల్లాలో ఆ ఇద్దరే కీలకం. ఎవరికి ఏ పదవి రావాలన్నా వారు ఓకే చెప్పాల్సిందేనట. అయితే ఒకే పార్టీలో ఉన్న మాటే కానీ వారి దారులు మాత్రం వేరవుతున్నాయట. ఆ ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందట. ఇంతకీ ఎవరా నేతలు, వారి మధ్య ఆధిపత్య పోరుకు గల కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిలు రాష్ట్ర కాంగ్రెస్లో కీలక నేతలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీకి వాళ్లే పెదదిక్కుగా మారారు. ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరిగిందని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. జిల్లాలో పెత్తనం కోసం నువ్వా నేనా అనే రీతిలో ఆధిపత్య పోరు నడుస్తోందట. దీంతో మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ సుదర్శన్ రెడ్డి అన్నట్టుగా అక్కడి పాలిటిక్స్ మారినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఈ వర్గ పోరుతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఓ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డిల మధ్య మరింత గ్యాప్ తెచ్చిందంట. జిల్లాకు చెందిన సీనియర్ వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి మరీ కవితారెడ్డికి పదవి ఇప్పించారంట. ఆ పదవి ఆమెకు కట్టబెట్టడం మహేష్ కుమార్ గౌడ్కు ఏమాత్రం ఇష్టం లేదని పార్టీలో ప్రచారం సైతం జరుగుతోంది. దీంతో బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్ దూరంగా ఉండిపోయారట. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. మున్సిపల్ ఎన్నికలకు ముందు చైర్మన్గా డాక్టర్ కవితారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు జీవో కూడా జారీ అయ్యింది. బాధ్యతల స్వీకరణ, ఆహ్వాన పత్రికలు సైతం రెడీ చేసుకున్నారట కవితారెడ్డి. అయితే మహేష్ కుమార్ గౌడ్ బ్రేక్ వేశారంట. మున్సిపల్ ఎన్నికలయ్యాక చూద్దామంటూ సున్నితంగా కార్యక్రమాన్ని వాయిదా వేయించారంట. ఇలా 2 నెలల క్రితం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాల్సిన కవితారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. మహేష్ గౌడ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా పెద్దాయన మాత్రం పట్టు నిలుపుకున్నారంట. ఈ విషయంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంట. ఆ స్థాయిలో ఈ పోస్టుపై రగడ నడిచిందంట. వేం జోక్యంతో మహేష్ గౌడ్ వెనక్కి తగ్గినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలోనూ బయటపడిందట. ఈ ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ ఎన్నికలను అన్ని తానే చూసుకున్నారు. తన నియోజకవర్గంలో మరొకరి పెత్తనం వద్దంటూ టికెట్ల కేటాయింపులో ఎవ్వరి మాట వినలేదట. అన్నీ తానే కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారట. మొత్తానికి ఇద్దరి మధ్య పెరిగిపోయిన ఇగో ఫీలింగే ఈ గ్యాప్కు కారణమన్న అభిప్రాయముంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఏదేమైనా జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న ఇద్దరు అగ్రనేతలు ఎవరికి వారే అనేలా కాకుండా చేతులు కలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు కింది స్థాయి క్యాడర్. రానున్న రోజుల్లో చేయి కలిపి ముందుకు సాగితే జిల్లాలో కాంగ్రెస్ మరింత బలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి వారి మధ్య ఏర్పడిన గ్యాప్ను పార్టీ అధిష్టానం ఎలా ఫుల్ఫిల్ చేస్తుందో వేచి చూడాలి.